ఎదురు చూస్తూ ఉంటారు కదా, డైలీ వీడియోస్ పెడుతూ ఉన్నాను స్టిచ్చింగ్ కటింగ్ కోసం, అందుకోసం అప్డేట్ ఇద్దామని. అలాగే నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నట్లయితే మీరు కూడా నేను ఎలా థింక్ చేస్తున్నాను అనేది మీరు కూడా ఆలోచించి రెంటెడ్ హౌస్లో అయితే మీరు చూసుకుంటారని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఏమంటే మనం టైలరింగ్ చేస్తూ ఎంత మనీ సంపాదించామో తెలియదు, కానీ కొంతమంది నాకు రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఇందులో ఉన్నాయండి స్టిచ్ చేయాల్సినవి. మరి కొంతమంది అయితే 1 year అయినా కానీ మనీ పే చేయకుండా తీసుకెళ్లకుండా నా దగ్గర ఇలాగే బ్యాగ్స్ ఉన్నాయి. మా వారికి నాకు ఇదే డిస్కషన్ హౌస్ చేంజ్ చేయడం. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక అప్డేట్ ఇద్దామనేసి వీడియో చేస్తున్నానండి. అంటే నేను కొంచెం బిజీగా ఉండి 2 days అయితే మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి బ్రేక్ అవుతుందన్నమాట. ఎందుకు అని అంటే మేము హౌస్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే చేంజ్ అవుతున్నాము. ఆ ప్యాకింగ్ ప్రాసెస్లో ఉండేసి కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఒక 3 days బ్రేక్ అనమాట టైలరింగ్కి. ఎందుకు ఇంత సడన్గా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక 3-4 months నుంచి మేము ట్రై చేస్తున్నాం అండి హౌస్ కోసం. టైలరింగ్ చేసే వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే బాగుంటుంది, కస్టమర్స్కి రావడానికి కంఫర్టబుల్గా. అదేవిధంగా మాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే మేము హౌస్ తీసుకున్నప్పుడు ఇంతకు ముందు నా టైలరింగ్ రూమ్ టూర్ అని మీతో షేర్ చేశాను. మేము ఉండేది పైన అనమాట, గ్రౌండ్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. కింద బైక్ పార్క్ చేసుకోవడానికి అసలు ప్లేసే ఉండదండి, మెయిన్ రోడ్లోనే పెట్టేసుకోవాల్సి వస్తుంది. అలా రోడ్లో పెట్టేస్తున్నప్పుడు మా వారిది బైక్ అనేది పోయిందనమాట 3 months బ్యాక్. దానివల్ల అప్పటి నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం హౌస్ చేంజ్ అవ్వాలని. కానీ పైకి కూడా కస్టమర్స్ రావడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటున్నారు అనమాట, ఎక్కలేకపోతున్నాం అనేసి అంటూ ఉన్నారు. లక్కీగా ఇప్పుడు మేము 3 months నుంచి సర్చ్ చేస్తుంటే ఇప్పుడు నాకు గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్ అనేది దొరికింది రెంట్కి మారడం కోసం. దాంట్లో బైక్ పార్క్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉందనేసి ఈ డెసిషన్ తీసుకొని ఇప్పుడు ప్యాకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అందుకోసం కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ కొంచెం టైం పడుతుందండి. అలాగే మనం రెంటెడ్ హౌస్ చూసుకునేటప్పుడు సేఫ్టీ ఎలా చూసుకుంటామో కొంచెం మనం బైక్ పార్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండేటట్లు ఆలోచిస్తే మాలాంటి ప్రాబ్లం మీకు జరగకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు 50,000 60,000 బైక్ పోయిందంటే మాటలు కాదు కదండి. మనం ఎంత టైం స్పెండ్ చేసి మనం వర్క్ చేస్తే అంత మనీ అనేది మనం సంపాదించగలుగుతాం. అదే కాకుండా ఒక ఎక్స్పీరియన్సే కాకుండా ఓకే మన బ్యాడ్ లక్ అలా జరిగింది కదా అనేసి మనం ఆలోచించి మేము వెంటనే డెసిషన్ తీసుకోకుండా కొంత టైము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి కొంత టైం వెయిట్ చేసి మేము వర్క్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ మధ్య మళ్ళీ మా వారు బైక్ తీసుకున్నారు. బైక్ లేకపోతే జరగదు కదా మనం బయటికి వెళ్ళాలంటే. ఆ బైక్కి కూడా ప్రతిరోజు పెట్రోల్ తీస్తున్నారండి. ఓకే, ఇది కూడా ఇంకా జరుగుతూ ఉంది, సరే కామన్ కదా అని కొంచెం పెట్రోల్ కొట్టుకొని తను బయటికి వెళ్తూ వస్తూ ఉన్నారు. రీసెంట్గా అయితే బైక్కి ఏకంగా వైర్లే కట్ చేసేసారండి. ఒక 2-3 times తను చిన్న యాక్సిడెంట్ కూడా మిస్ అయ్యారనమాట. అంటే దగ్గరికి అలా జరగబోయి బ్రేకులు పడకుండా వైర్లన్నీ కట్ చేసి తను చూసుకోలేదు. అందుకోసం సడన్గా ఈ డెసిషన్ తీసుకొని హౌస్ అయితే చేంజ్ చేస్తున్నాము. కానీ చాలా డిమాండ్గా ఉందండి. మేము ఉండే ఏరియాలో సింగిల్ బెడ్రూమ్ కావాలన్నా 7,000 8,000 అట్లా రెంట్లు అయితే ఎక్కువే ఉన్నాయి. కానీ తప్పదు కదా, మనం థింక్ చేసి పార్కింగ్ పెట్టుకోవడానికి లేకుండా హౌస్ తీసుకొని పైన ఇల్లే కదా కొంచెం మనకి రెంట్ తగ్గుతుందని తీసుకుంటే పార్కింగ్ లేకుండా ఉండడం వల్ల బైక్ పోయింది, ఇప్పుడు పెట్రోల్ పోయింది. సరే పెట్రోలే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటుంటే ఏకంగా వైర్లే కట్ చేస్తున్నారు. ఏ రోజు ఎలా ఉంటుందో, మనం సడన్గా బైక్లో వెళ్ళేది ప్రతిరోజు వర్క్ ఉంటుంది, బయటికి వెళ్ళాలని సడన్గా బైక్ తీసినప్పుడు ఇలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చాలా బాధగా ఉంటుంది. ఇంకా ఇప్పటికైనా థింక్ చేసి హౌస్ చేంజ్ అవ్వాలనేసి మేము ఈ డెసిషన్ తీసుకొని ఇప్పుడైతే హౌస్ చేంజ్ అవుతున్నామండి. ఆ ప్యాకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇదిగోండి నేనైతే ఇప్పటివరకు ఈరోజు స్టిచ్చింగ్ ఆపేసాను. నిన్న వీడియో పెట్టాను కదా మీకు హెల్త్ టిప్స్ అనేసి, ఆ మధ్యాహ్నం వరకు వర్క్ చేశాను. వర్క్ చేసేసి నేను ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఇంట్లో అయితే మా సారు చాలా వరకు ప్యాక్ చేశారు. నేను ఇప్పుడు ఈ టైలరింగ్ ఐటమ్స్ అంతాను కస్టమర్స్ తీసుకెళ్లాల్సినవి తీసుకెళ్లారు. కానీ సడన్గా నేను ఇలాగా ఒక 3-4 daysలోనే షిఫ్ట్ అవ్వాలి కాబట్టి అందరికీ కాల్ చేసి చెప్పాను. కొంచెం రిక్వెస్ట్గా అడిగాను. కస్టమర్స్ అయితే ఓకే అన్నారు. ఓకే అక్క ఇంత ప్రాబ్లంగా ఉంది కదా అనేసి. కానీ ఇప్పుడు సమ్మర్ మంచి హాలిడేస్ టైం పిల్లలకి, వాళ్ళు ఊర్లో అట్లా వెళ్ళాలంటే కాటన్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఆగిపోయినాయి. నేను కొంచెం ఒక 3 days సెట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి.
ఓకే, మీరు సబ్స్క్రైబర్సే కాదు కస్టమర్స్ కూడా మంచి సపోర్టివ్గా ఉంటున్నారు. దానివల్లే నేను యూట్యూబ్ స్టిచ్చింగ్ రెండూ చేయగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను మీకు ఐటమ్స్ చూపిస్తాను ఎలా ప్యాక్ చేస్తున్నాం ఏంటి అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇలాగా మీరు థింక్ చేయండి. రెంటెడ్ హౌస్ అయినా తీసుకునేటప్పుడు మీరు పార్కింగ్ ఉందా లేదా అని గమనించి మనకు కొంచెం రెంట్ తక్కువ అవుతుంది కదా అనేసి ఆలోచించకుండా మేబీ ఇంకా ఇలాంటి ప్రాబ్లం రాకుండా మీరు అయితే ఇలా థింక్ చేయండి. ఇలా థింక్ చేసి మీరు ఇల్లు అయితే తీసుకోవడం బెటర్ నా ఒపీనియన్ అయితే. ఇది మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటుందనేసి వీడియో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని, ఎంతో కొంత నచ్చుంటే లైక్ చేయండి. చూడండి ఎలా ప్యాకింగ్ అంతా మీకు చూడండి. ఇవన్నీ స్టిచ్చింగ్ చేయాల్సిన బట్టలు అనమాట కస్టమర్స్వి. నేను ఇంకా ఇవన్నీ ఇప్పుడు టైం లేదు కదా, 3 డేస్లోనే నేను ప్యాకింగ్ అయిపోవాలి. 3 డేస్ కాదు 2 డేస్లోనే నేను అంతా చేంజ్ చేసేసేయాలి. కాబట్టి ఇవంతా కూడా రెడీ చేసి పెట్టాను ప్యాక్ చేయడానికి. ఇవ్వండి ఇవన్నీ స్టిచ్ చేయాల్సినవి కస్టమర్వి. మరికొన్ని ఇవ్వండి కింద కూడా ఉంటుంటాయి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు నేను ప్యాక్ చేసేసేయాలన్నమాట. ఓకే, దాదాపుగా ఇంకా ఇప్పటితో నేను మధ్యాహ్నంతో స్టిచ్చింగ్ ఆపేసాను. ఇదిగోండి మిషన్స్ అయితే ఇంకా ఉప్పదీసి ప్యాక్ చేసేది ఏం లేదు. ఇది హెడ్ సపరేట్ వస్తుంది, టేబుల్ సపరేట్ వస్తుంది. చిన్నగా ఒక 5 మెంబర్స్ వర్కర్స్ని అయితే మాట్లాడామన్నమాట. ట్రావెలింగ్ బండి ఒకటి అట్లాగా. ఇంకా ఇవి మొత్తం కూడా ఇలాగా ఇవి ఇప్పుడు ప్యాక్ చేయాలి. కొన్ని నేను ఇక్కడ అట్ట బాక్సులు తెప్పించాను. ఇవ్వండి ఇవన్నీ ప్యాకింగ్ చేయడానికి. ఇంక ఇవి మిషన్స్ అయితే ఇంక ఇలాగే ఇటు దించేసేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఉండే టాస్క్ వేరండి. ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు మనం ఇట్లా టైలరింగ్ వర్క్లో ఉండి సడన్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా టాస్క్గానే ఉంటుంది. కానీ తప్పదు కదా, మనం 1, 2 చాయిస్ అయితే చూస్తాము. కంటిన్యూగా అయితే ప్రాబ్లం ఫేస్ చేయలేము. ఇదిగోండి ఇంట్లో సామాన్ అంతా ఇంకా ఇవన్నీ ఇంకొన్ని ప్యాక్ చేయాలి. మా సార్ ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టారు. అంటే బెడ్లు అవన్నీ ఉప్పదీసేసి ఇవి నార్మల్గా డ్రెస్సులు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టారనమాట. ఇలా డ్రెస్సులన్నీ ఇవంటి బ్యాగ్స్ బాగా యూజ్ అవుతాయండి. ఇలాంటి బ్యాగ్స్లో డ్రెస్సులంతా ప్యాక్ చేసేసుకోవచ్చు చక్కగా. ఇలాగా ఇవన్నీ ఇలా ప్యాక్ చేసేసి వీటిని మళ్ళీ ఒక ఇలాంటి గోతాల్లో వేసేసి పెట్టేస్తే వాళ్ళు దించడానికి మనం బండిలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి కొన్ని ఇలా ప్యాక్ చేస్తామన్నమాట. ఓకే, ఇంకా కిచెన్ ఉంది, టైలరింగ్ సామాన్ ఉంది. ఇది మొత్తం కూడా ప్యాక్ చేయాలన్నమాట. ఇవ్వండి ఇవంతా కస్టమర్ బట్టలు అనమాట. చూడండి కొన్ని ఏమో స్టిచ్ చేయాల్సిన బట్టలు, మరికొన్ని ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు తీసుకెళ్లకుండా అలా ఉండిపోయినాయి అన్నమాట. ఇట్లా చాలా ఇవే ఎక్కువ లగేజీ అయిపోయిందండి. మామూలుగా ఎన్నిసార్లు కాల్ చేశాను ఈ డ్రెస్సులు స్టిచ్ చేసినవన్నీ తీసుకెళ్ళమని. వాళ్ళు 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ అవుతున్నా తీసుకెళ్ళలేదు. అసలు ఇవన్నీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మాత్రం నాకు ఎక్స్ట్రా లగేజ్ అంతా ఇదిగోండి కస్టమర్ బట్టలే ఉండిపోయినాయి. కొన్ని మామూలుగా కొన్ని స్టిచ్ చేయాల్సిన బట్టలు అనమాట. వీటన్నిటిని ఇట్లాగా మనకు ఫర్టిలైజర్స్కి బ్యాగ్స్ వస్తాయి కదా, వాటిల్లో ఇవన్నీ నింపేసామన్నమాట. ఇదిగోండి కిచెన్ సామాను తక్కువే ఉంటుంది. మ్యాక్సిమం ఈ 2 బాక్సెస్కే నేను కిచెన్ సామాన్ అన్ని సెట్ చేసుకుంటాను. ఇంతకుముందు మా వారు ఆర్మీలో ఉన్నారని చెప్పేదాన్ని కదా, ఇట్లాంటి బాక్సెస్ ఇవి ఒక 2, ఇంకొక 2 బాక్స్ ఇంకా పెద్దవన్నమాట. ఈ 4 బాక్స్లోనే సామాన్ మొత్తం సరిపోయేది. మేము ఎటైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఓన్లీ వాటిల్లోవే సరిపోతాయి. కానీ ఈసారి మాత్రం చాలా ఎక్స్ట్రా లగేజ్ అయిపోయిందండి. మామూలుగా ఇంకా ఫ్రిడ్జ్ ఇవన్నీ ప్యాక్ చేసేసి కిచెన్ సామాన్ అంతా సర్దేసుకోవాలన్నమాట. ఓకే, అందువల్ల కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతాయండి. ఇదిగోండి నేను వీటిని టేబుల్స్ లాగా రీయూజ్ చేసుకుంటూ ఉంటుంటా. ఇదిగోండి ఇట్లా షీట్ వేసేసుకొని నేను ఈ బాక్సెస్ కూడా ఒక చిన్న టేబుల్ లాగా కిచెన్లో యూజ్ చేసుకుంటా అన్నమాట. అదేవిధంగా ఇదిగోండి ఇవన్నీ కూడా నేను అన్నీ కంప్లీట్గా సర్దేసిన తర్వాత మనకి మిషన్కి ఒక సైడు సెటప్ అనేది అరేంజ్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదంతా సెట్ చేయాలి. నేను ఇటువైపు ఒక టైలరింగ్ వరకు ఒక సపరేట్గా పార్టీషన్ లాగా సెట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇవన్నీ రెడీ అయ్యి మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఒక 2 డేస్ అయితే నాకు టైం పడుతుందండి. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.